వాళ్ళు తరగని వారు సాధించగా అట్టే ఉన్నాడు. కాదు పోయినసారి అదే ఎవరికి ఇది ఎప్పుడు మూసిపడేది ఇంతవరకు వచ్చిందా? బాంబు కాల్చి వాళ్ళ మీద బాంబు కాల్చి చేసింది బస్ పక్క నుండి చేసినాను. వాళ్ళు రెచ్చాలనే వాళ్ళు చూస్తారు, వాళ్ళు రెచ్చాలనే చూస్తారు. బాంబులు వేసి కొడుకులు అయితే వేసి బాంబులు అయితే దెబ్బ తాగితే పోలీసులు తక్కువ ఉన్నారు. ఏదరిపోతారు పోలీసులు ఎలాడరిపోతారు, వాళ్ళు నిడితేనే పడుతున్నారు. పోలీసు ఎక్కడ ఉన్నా అక్కడ చెరగొట్టి ఎలా కొట్టాలి. ఇంతసేపు ఉన్న కొద్ది లేట్ అయితే ఇంకా ఎక్కువనే అవుతుంది గొడవ. పంపిస్తున్నాడు అది ఎక్కడ ఉన్నా అక్కడ వాళ్ళని పంపారు వీళ్ళని పంపారు. ఏదో 10 నిమిషాలు వాళ్ళు వరాలు వీళ్ళు అయిపోయిందని చేసేదాన్ని పోయిరు అని వీళ్ళకి కూడా వెళ్ళిపోవు. వాళ్ళుండి వీళ్ళుండి గొడవ రాకపోతే ఇంకేముంది పెద్దగా. పోలీసులు కూడా పంపించాలి. ప్రభుత్వం మనకి వెనకకి ఎందుకు వెళ్ళిపోవాలి వీళ్ళ. అప్పుడు వాళ్ళ పవర్ ఉంటున్నప్పుడు వాళ్ళు చేసారు, వీళ్ళ ప్రభుత్వం వీళ్ళు చేస్తారు. ఇక తప్పదే ఉంది. అందరికి అదే, ఏ గవర్నమెంట్ వచ్చినా ఇదే పార్టీ. గవర్నమెంట్ వల్ల అందరూ అదే పార్టీ. కొడుకులు పెట్టి పక్కాపరి పైకి వాళ్ళకి దెబ్బ తాగింది. బాంబులు వేసింది మీద దెబ్బలు తాగలేదు. బాంబుకి దెబ్బ తాగలేదు కానీ ఏదైనా నిప్పురవా ఇక్కడికి వెళ్ళిపోతుంది. మధ్యలోకి వెళ్ళేస్తారు అంతే. మరి ఇక చెప్పులేరు ఇక గట్టిగా అంతే మరి. అంతే మొగదరం ఇక అంతే మరి. రాలేసిరి మీరు ఏ తరైనా ఆగిపోతారు. బిల్లు పైన ఉన్నా సార్. వాళ్ళకే కొడతారు కానీ వీళ్ళే కొడితే ఏమైంది? వాళ్ళకే కొడతారు, వాళ్ళకే కొడతారు కానీ వీళ్ళే కొడితే ఏమైంది? వాళ్ళకే ఆడదాకా పడతాయి చేస్తే ఎందుకు వీళ్ళ కొడతలే వాళ్ళు వాళ్ళకే కొడతారు. అంతే ఉంటుంది మరి. డ్రైవర్ ఉన్నట్టు మరి. సిఐ డ్రైవర్ వీళ్ళు ఎత్తలేరు.
వాళ్ళు ఎత్తలేరు దెబ్బలు వీళ్ళకి ఎత్తలేరు ఇంత కూడా 100 మంది లేదు వీళ్ళు బాగా తీసుకురాలి చేరు పెట్టుకుని మంచిగా వాళ్ళ డిపార్ట్మెంట్ పోలీస్ అయినా డ్రైవర్ నెత్తికి ఇటు వేయగలరు ఇటు వేయగలరు వాళ్ళు రిపోర్టర్స్ వాళ్ళు వీళ్ళు చేరు పెట్టుకుని రే కింద పడవరు అయ్యా తింటే అక్కడ అది ఏం రాలేస్తారు అయ్యా అయిపోయినాక ఎందుకు రా గుడ్డాన్ని వేస్తుంది